వ్యవసాయ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా రైతు రక్షణ కోసం ఉద్యమాలు సాగించాలని, రైతుల పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి కృష్ణయ్య డిమాండ్ చేశారు. శనివారం జంగారెడ్డిగూడెంలోని రోటరీ క్లబ్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా 23వ మహాసభను నిర్వహించారు. మహాసభకు అధ్యక్ష వర్గంగా సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, మహిళా రైతు నాయకురాలు గంగుల రమణ వ్యవహరించారు. మహాసభ ప్రారంభ సూచికంగా రైతు సంఘం జెండాను ఆ సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు ఆవిష్కరించారు. రైతు ఉద్యమ అమరవీరులకు మహాసభ జోహార్లు అర్పించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన వి కృష్ణయ్య మాట్లాడుతూ, కేంద్రంలో మోదీ ప్రభుత్వం 3 వ్యవసాయ నల్ల చట్టాల స్థానంలో కొత్త చట్టాలు తీసుకువస్తూ వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే రైతులు దివాలా తీసి వ్యవసాయ నష్టాలతో అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ట్రంప్ సుంకాలతో భారతదేశ వ్యవసాయం దివాలా తీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా రంగంతో పాటు పాడి, మొక్కజొన్న, పత్తి తదితర పంటల దిగుమతులతో దేశంలో రైతులకు కనీస ధరలు రావటం లేదన్నారు. ట్రంప్ మన వ్యవసాయ ఉత్పత్తులపై 50% సుంకాలు విధిస్తే మన దేశంలోకి పత్తి దిగుమతులపై ఉన్న 11% సుంకాన్ని మోడీ ప్రభుత్వం ఎత్తివేయటం దుర్మార్గమన్నారు. వ్యవసాయ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా రైతు రక్షణ కోసం సమరశీల ఉద్యమాలు సాగించాలని పిలుపునిచ్చారు. రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాలని, ఆ ధరల అమలుకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలుగా కార్యకలాపాల నివేదికను మహాసభలో ప్రవేశపెట్టారు. జిల్లాలో గడిచిన 3 సంవత్సరాల కాలంలో ధాన్యం, కోకో, కొబ్బరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయలు, అపరాలు, ఆక్వా, పాడి తదితర పంటల రైతాంగ సమస్యలపై అనేక ఉద్యమాలు సాధించామని గుర్తు చేశారు. గ్రీన్ఫీల్డ్ హైవే, చింతలపూడి ఎత్తిపోతల పథకం, భూ నిర్వాసిత రైతుల కోసం పోరాటాలు చేశామని చెప్పారు. రైతు సంఘం నిర్వహించిన ఉద్యమాల ఫలితంగానే అనేక రైతాంగ సమస్యలు పరిష్కారం అయ్యాయని చెప్పారు. భవిష్యత్తులో గ్రామస్థాయి నుండి రైతు సంఘాన్ని బలోపేతం చేసేందుకు రైతు సంఘం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రవి, సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు సూర్యారావు మాట్లాడుతూ, కార్మిక కర్షక ఐక్యతతో సంఘటితంగా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల వ్యవసాయ రంగం పూర్తిగా నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమన్నారు. వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. రైతు పోరాటాలు, రైతు పోరాటాలు పరిష్కరించాలి. రైతాంగ సమస్యలను, రైతాంగ సమస్యలను, రైతాంగ సమస్యలను వర్ధిల్లాలి. అఖిల భారత కిసాన్ సభ, అఖిల భారత కిసాన్ సభ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పరిష్కరించాలి. రైతాంగ సమస్యలను, రైతాంగ సమస్యలను వేయాలి. గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు, గ్రీన్ఫీల్డ్ హైవేకు సర్వీస్ రోడ్లు, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు, అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు పరిష్కరించాలి. రైతుల భూ సమస్యలను, రైతుల భూ సమస్యలను జోహార్. కృష్ణయ్య, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రైతులకు అనుకూలమైన కొన్ని ఆలోచనలు చేస్తారని చెప్పి రైతులు ఎదురు చూశారు. కానీ తీరా చూస్తే రైతులు ఎక్కువ మంది డిసప్పాయింట్ అయిపోయారు. ఎందుకంటే ధాన్యం బస్తాకు 500 రూపాయలు తక్కువకి అమ్ముకోవాల్సి వస్తుంది. ఉల్లిపాయలు బస్తానే 100-200కి అమ్ముకోవాల్సి వస్తుంది. పొగాకుని గత సంవత్సరం కన్నా సగానికి అమ్ముకోవాల్సి వస్తుంది. మిర్చి అంతకన్నా సగానికి అమ్ముకోవాల్సి వచ్చింది. రాష్ట్రంలో పంటల ధరల వ్యత్యాసం వస్తే దానికి కావాల్సిన ఫండ్ ₹1 కూడా పెట్టాల. కేంద్రంలో మోడీ గారు 10,000 కోట్లు ఉండేది, ఆయన కూడా 0 చుట్టేశారు. అందుకని ఈ సంవత్సరం అంతా రాష్ట్రంలో కేంద్రంలో ఎప్పుడైతే డబ్బులు లేవో ప్రభుత్వం బాధ్యత వదిలేసుకుందో పంటలన్నింటినీ ప్రైవేటు వ్యాపారస్తుల మీద ఆధారపడుతున్నారు రైతులు. సగానికి సగం ధరలు తగ్గిపోయి రైతుల ఆత్మహత్యలు కూడా రెట్టింపై కూర్చున్నాయి. ఈ రకమైన వ్యవసాయ పద్ధతులు కాదు జనం ఆశించింది, దీనికి కాదు రైతులు ఓటేసింది. అందుకని రైతు అయినా సరే మన మహాసభని మనం ఇచ్చిన వాస్తవంగా మనం 30వ తారీఖున జరపాలి. తుఫాను నేపథ్యంలో ఈ మహాసభను వాయిదా వేసి ఈరోజు మనం జరుపుకుంటా ఉన్నాం. ఇది మహాసభ ఉద్దేశాలన్నీ కూడా మన రాష్ట్ర నాయకులు కూడా వచ్చారు కాబట్టి వారు కూడా అనేక విషయాల్ని చెప్పడం జరుగుతుంది. అయితే మహాసభకి
మామూలు సమావేశానికి చాలా తేడా ఉన్నది. ఇది 3 ఏళ్ళకి ఒకసారి జరిగే మహాసభ. ఇది మనం ఒక పండగ వాతావరణంలో మన ఇంట్లో పండగ ఎట్లయితే జరుపుకుంటాము, లేదా శుభకార్యాలు ఎట్లయితే జరుపుకుంటాము, మన రైతు సంఘం పండుగ ఇది 3 ఏళ్ళకి ఒకసారి వచ్చే పండుగ. అంత క్రమశిక్షణగా మనం ఈ పండుగని జరుపుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వచ్చిన మనం ఆహ్వానించిన వాళ్ళే తక్కువ మంది. ఎందుకంటే మనం ఎక్కువ విషయాలు చర్చించుకోవాలి, ఎక్కువ విషయాలు మాట్లాడుకోవాలి. మిత్రులందరినీ కూడా ఈ మహాసభకి రమ్మని చెప్పాం. కాబట్టి మనం షెడ్యూల్ ప్రకారం నివేదిక ఏదైతే ఇచ్చామో దాంట్లో చర్చలు ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఆ విషయాలన్నీ కూడా తర్వాత